ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై జగత్ సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం ఇప్పుడు 77వ లహరిలో ప్రవేశిస్తున్నాం, సౌందర్య లహరిలో. ముందుగా గంగాస్తుతిలో 9వ శ్లోకం చదువుదాం. రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువన సారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే. 11 శ్లోకాలు కూడా ఇలాగే ఉంటుంటాయి. రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువన పారే త్రిభువన సారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే. ఓ జగన్మాత, మమ త్వమసి గతి సంసారే మమ త్వమసి గతి ఖలు. జగన్మాత, ఈ లోకంలో ఉన్నంతవరకు నువ్వే నాకు రక్షణ ఇస్తావు తల్లి. ఎందుకంటే రోగం శోకం తాపం పాపం హర. నీ పవిత్రమైన జలాలలో స్నానం చేస్తే రోగం పోతుంది, శోకం పోతుంది, తాపం పోతుంది, పాపం పోతుంది. అవన్నీ హరించు తల్లి. అవన్నీ ఎవరివి? మే, నాలాంటి వాళ్ళవి. భగవతి, ఓ జగన్మాత, కుమతి కలాపం, దోషాలతో కూడిన భావనలు కూడా పోతాయి. త్రిభువన సారే, ముల్లోకాల యొక్క పుణ్యం నీవు. వసుధాహారే, భూముడానికి ఒక హారం లాంటి దానివి. అటువంటి దానివి త్వం అసి గతి, నీవే నాకు రక్షణ. రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువన సారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే. 77వ లహరి. యదేతత్కాళింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ తవ జనని యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచ కలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివనాభిం కుహరిణీం. అద్భుతమైన సౌందర్య లహరి. యదేతత్కాళింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ తవ జనని యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచ కలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివనాభిం కుహరిణీం. జనని శివే, పార్వతి, తవ కృషే మధ్యే, నీ కృషించిన మధ్యభాగంలో అంటే నడువు భాగం. యదేతత్ కాళిందీ తనుతర తరంగాకృతి. అక్కడ ఎలా ఉందంటే యమునానది యొక్క తరంగాలు ఏ విధంగా వేసవికాలంలో యమునానది కృషించిపోయింది, ఆ తరంగాలు ఒక చిన్న ఆకారంలో కనిపిస్తున్నాయి, అలా అనిపిస్తుంది. యత్కించిత్, ఏదో ఒక అందమైనటువంటి సౌందర్యం సుధియాం భాతి, సజ్జంలో కనిపిస్తుంది. అది ఏమిటి? కుచకలశయోహో అన్యోన్యం విమర్దాత్. ఆ వక్షస్థల సౌందర్యం ఎంత గొప్పదో. గతం అంతర్గతం, ఆ వక్షస్థల మధ్య ఉన్నటువంటి ఆ సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం. వ్యోమ తనూభూతం, అసలు ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్నటువంటి నాభికి, ఆ నడుముకు ఒక విశేషమైన శక్తినిస్తుంది. తనూభూతం కుహరిణీం, సూక్ష్మంగా ఉన్నటువంటి కుహరిణీం, అద్భుతమైన సుడి రూపంలో ఉన్నటువంటి నాభిం ప్రవిశత్ ఇవ, ఆ నాభిస్థానంలో చేరిందేమో ఈ సౌందర్య రాశి అని అద్భుతమైన అమ్మవారి యొక్క మధ్యమం, నడుము, నాభి ప్రదేశం, అలాగే వక్షస్థల ప్రదేశం, మూడిని ఉత్ప్రేక్షాలంకారంతో వర్ణించారు. జగన్మాత
నీ కృషించిన సన్నని నడుములో యమునా నది, చిక్కిపోయిన యమునా నది యొక్క కెరటం అందంగా కనిపించినట్టుగా అనిపిస్తుంది. అది ఎలా ఉందంటే అద్భుతమైన సువర్ణ కలశాల లాంటి నీ వక్షస్థలం మధ్య ఉండలేక కిందకి జారినటువంటి ఒక కాంతి రేఖ అద్భుతమైన గంభీరమైన నాభిస్థానంలో ప్రవేశించిందా అన్నట్టుగా అనిపిస్తుంది. అది అమ్మవారి యొక్క విశేషమైన సౌందర్యం. అదే ఆధ్యాత్మిక సౌందర్య లహరి. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. యదేతత్ కాళింది, కాళింది అంటే యమునా నది. యదేతత్ కాళింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ తవ జనని యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశ దివనాభిం కుహరిణీం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.